హలో వెల్కమ్ టు రుతుకేశ్వర్ ఛానల్. నేను ఈరోజు విప్పింగ్ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను. 1 డే బిఫోర్ డీప్ ఫ్రిడ్జ్లో మనము విప్పింగ్ క్రీమ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనము అంటే ఈరోజు అనుకోండి, ఈరోజు మార్నింగ్ మనం కేక్ తయారు చేస్తున్నామంటే డీప్ ఫ్రిడ్జ్ నుంచి హాఫ్ అన్ అవర్ ముందు విప్పింగ్ క్రీమ్ కంపల్సరీ తీసి బయట పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్ ఒక కప్పుతో వేసుకొని మెల్ట్ అయిపోవాలి. ఐస్ లాగా విప్పింగ్ క్రీమ్ లేకుండా పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత 40 to 45 మినిట్స్ అయినా పర్వాలేదు తీసుకొని బౌల్లో వేసుకొని ఫస్ట్ వన్ స్పీడ్లో మనము క్రీమ్ అనేది మెల్ట్ చేసుకుంటా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి టెక్స్చర్ అనేది చూడగానే మాయిశ్చర్గా ఉంటుంది, తెలిసిపోతుంది. దాని తర్వాత అలాగా మాయిశ్చర్గా వచ్చిన స్ట్రక్చర్ వరకు మనము 1 స్పీడ్లోనే మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, నేను చేస్తున్నదంతా 1లోనే పెట్టే చేస్తున్నాను. సమ్మర్లో అయితే కంపల్సరీ కింద విప్పింగ్ క్రీమ్ రాకపోతే కింద ఐస్ క్యూబ్స్ పెట్టి పైన బౌల్లో పెట్టి మనం విప్ చేసుకోవాలి. ఇదంతా నేను 1 మోడ్లో పెట్టుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత చూడండి, టర్న్ చేసుకుంటా మనం ఏదైతే బౌల్ విప్పింగ్ క్రీమ్ వేసామో ఆ బౌల్ని టర్న్ చేసుకుంటా విప్పింగ్ క్రీమ్ అనేది మనము బ్లెండ్ చేసుకోవాలి. దీని తర్వాత 5 మోడ్లో మనకి టెక్స్చర్ వచ్చిందా, దీని తర్వాత మనము 5లో పెట్టుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ బ్లెండ్ చేసుకున్నప్పటికీ మీకు టెక్స్చర్ అనేది చూడండి తెలిసిపోతుంది ఏ విధంగా వచ్చిందో. చూడండి, అలాగే డాట్స్గా వస్తే చూసుకోవాలి. నాకు ఇంకా లైట్గా జారుతుంది కిందకి, అందుకనే నేను మళ్ళీ కొంచెం బ్లెండ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి కిందకి రావట్లేదు, పడకూడదు. ఇలాగ మనం బౌల్ టర్న్ చేసి ఉంచితే విప్పింగ్ క్రీమ్ అనేది కిందకి జారకూడదు. ఓకే, ఇక్కడ బ్లెండర్ కూడా చూసినట్లయితే చూడండి విప్పింగ్ క్రీమ్ అనేది కింద పడట్లేదు, అలా పడకూడదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి టెక్స్చర్ బాగా వచ్చింది, ఇలా ఉండాలి విప్పింగ్ క్రీమ్.